ఇది పక్క లాక్ డేటు. మనం ఏం దీంట్లో కన్ఫ్యూజ్ కానీ స్ప్రెడ్ చేసే న్యూస్ కానీ ఏం టెన్షన్ తీసుకోవద్దు. ఎందుకంటే మనకు ఆల్రెడీ దేవర టీం ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ప్రతి సోషల్ మీడియాలో కూడా అప్డేట్ చేసింది. మనకు జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. జూనియర్ ఎన్టీఆర్ మనం చూడొచ్చు, చిన్న అభిమానికి చిన్న గాయం తగిలితేనే తను వెంటనే వితిన్ సెకండ్లను స్పందిస్తాడు. అలాంటిది తను చేసే ఈ బిగ్ ఫ్యాన్ వరల్డ్ మూవీ గురించి గింత అప్డేట్ ఇవ్వడానికి మీరు బాధపడవద్దు. ఏమో దేవర మూవీ ఏప్రిల్ 5 నాడు 2024 ఇదే సంవత్సరం రిలీజ్ అవుతుంది. కొరటాల శివ మీరు చూడండి, కొరటాల శివ అన్ని మూవీస్ చూడండి, తను చెప్పిన డేట్కి రిలీజ్ చేశాడు. ఎన్టీఆర్ కూడా ఈ మూవీలో ఎటువంటి కాంప్రమైజ్ కాడు. ఎన్టీఆర్ మూవీ చూడొచ్చు, ఎన్టీఆర్ మూవీలో ఆర్ఆర్ కంటే ఎక్కువ బాడీని పెంచాడు. ఆ 6 ప్యాక్ కాదు యుద్ధం రెడీ చేస్తున్నాడు. అప్పుడు త్రిబుల్ ఆర్ ఏంటంటే మొత్తం అడవిలో బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం. ఈ ఆర్ఆర్ అట్లా కాదు, ఏంది దేవుడు అట్లా కాదు భయ్య. మొత్తం పార్ట్ 1 ఏంటంటే మొత్తం సముద్రాల్లో ఉంటుంది. మన జాక్ స్పారో సినిమా ఉందా, హాలీవుడ్ రేంజ్ కంటే ఎక్కువ ఉంటుంది భయ్య మన దేవర మూవీ. ఈ దేవర మూవీ వచ్చేసి మనకు ఇందులో సీన్లు ఏంటంటే భయ్య జాన్వీ కపూర్ హీరోయిన్ ఉంటుంది. అసలు మనకు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు చీర కట్టుకొని. తెలుగు అమ్మాయి ఏ విధంగా ఉంటుంది, సంస్కృతి ఏ విధంగా ఉంటుంది తెలుగు అమ్మాయిది చూడొచ్చు మనం ఆ పోస్టరు. ఆ ఒక్క పిక్కే జాన్వీ కపూర్ని చాలా బాగా చూపించాడు. ఇక సినిమా ఇక ఆ పిక్కే వదిలేసారు, సినిమా మీ ఇష్టం. ఇక ఎన్టీఆర్ మూవీస్ ఇప్పటి వరకు దాన్ని తీసిన స్టార్టింగ్ చిన్నప్పటి నుంచి కావచ్చు ఇప్పటి వరకు వచ్చిన ఆర్ఆర్ వరకు ఎటువంటి మూవీస్ కూడా పోస్ట్పోన్ కాలేదు. అయితే ఆర్ఆర్ సినిమాలో ఏంటంటే కొన్ని కెమెరా ప్రాబ్లమ్స్ కానీ కొన్ని షూటింగ్స్ కానీ ఈ విధంగా కొన్ని లేట్ అవ్వడం వల్ల డిలే అవ్వడం వల్ల కొన్నిట్లకు రామ్ చరణ్ షూటింగ్ రాలే. అప్పుడు ఆచార్య మూవీ షూటింగ్ ఉండే, అందువలన మూవీ పోస్ట్పోన్ అయింది. ఇప్పుడు దేవర మూవీలో ఏంటంటే మన కొరటాల శివ చెప్పిన డేట్కే రిలీజ్ చేసే రకమైన డైరెక్టరు. ఆయన ఎటువంటి డేట్ను కానీ ఎటువంటి కానీ కాన్ఫర్మేజ్ కానే కాడు రిలీజ్ డేట్లా. అయితే మీరు సైఫ్ అలీ ఖాన్ ఇట్లా మనకు ఒక పిక్ వచ్చింది, ఎయిర్పోర్ట్ దగ్గర ఇట్లా లెఫ్ట్ హ్యాండ్ ఇంజూరీ అయినట్టు ఉంది. అది దాన్ని చూసి మీరు ఏమో పోస్ట్పోన్ అవుతుందని ఏం డిసైడ్ కావద్దు. అది ఏంటంటే చిన్న షూటింగ్లా కొంచెం మనకేంది హ్యాండ్ అనేది షూటింగ్లో దెబ్బలు తాకుతాయి. ప్రభాస్కే నీ ఇంజూరీ అయింది. ఇలాంటి సైఫ్ అలీ ఖాన్కి దేవర మూవీ బీచ్లో అందులో సముద్రాల్లో ఎక్కడ రౌతులు ఉంటాయో కూడా తెలియదు అవి. ఆ విధంగా అక్కడ చిన్న బోట్ నుంచి కాలు జాడి ఇట్లా పడడం కావచ్చు, కానీ విధంగా షూటింగ్లో చిన్న దెబ్బ తాకడం వల్ల కొంచెం పట్టేసుకుండు. మనం చిన్న దెబ్బ తాకితేనే బ్యాండేజ్ చేసుకున్నందుకే ఇంత చిన్న రక్తానికి వేసుకుంటాం. అలాంటి ఆయన చేతాకింది కాబట్టి మీరు వాళ్ళు ఏం అనుకోవద్దు.